హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నందా. మీరు చూస్తున్నారు నందా టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మీ మొబైల్ స్టోరేజ్ ఫుల్ అయిందా? వేస్ట్ స్టోరేజ్ ఎలా డిలీట్ చేసుకోవాలో నేనైతే ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. దానికంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందుగా క్యాచ్ ఫైల్స్ అయితే డిలీట్ చేసుకోవాలి. అవి ఎక్కడ ఉంటాయంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ అబౌట్ మై డివైస్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ స్టోరేజ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏ యాప్కి, వీడియోస్కి, ఇమేజెస్కి ఎంత స్టోరేజ్ యూజ్ అయిందో క్లియర్గా అయితే చూపిస్తుంది. యాప్స్లోకి వెళ్ళి మనమైతే ఇప్పుడు క్యాచ్ ఫైల్స్ అయితే డిలీట్ చేయాలి కాబట్టి యాప్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ప్రతి ఒక్క యాప్కి క్యాచ్ ఫైల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ప్రతి ఒక్క యాప్లోకి వెళ్ళి ఇప్పుడు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి క్లియర్ క్యాచ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లియర్ డేటా అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే ఫ్లిప్కార్ట్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కార్ట్లో యాడ్ చేసినవి, అలాగే మీ అకౌంట్ కూడా లాగౌట్ అయిపోతుంది. మీరు ఫ్రెష్గా ఫ్లిప్కార్ట్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఎలా వస్తుందో అలా అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ప్రతి ఒక్క యాప్లోకి వెళ్ళి క్లియర్ క్యాచ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. దీనివల్ల మీకు 1 నుంచి 3 GB వరకు డేటా స్టోరేజ్ అయితే క్లీన్ అవుతుంది. పొరపాటున కూడా క్లియర్ డేటా అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయకండి ఫ్రెండ్స్. మీరు డౌన్లోడ్ చేసుకున్న వీడియోస్, అలాగే ఇమేజెస్ మొత్తం డేటా మొత్తం అయితే డిలీట్ అయిపోతుంది. ప్రతి ఒక్క యాప్లోకి ఇలా వెళ్ళి క్లియర్ క్యాచ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ప్రతి ఒక్క యాప్లోకి వెళ్ళి ఇలా క్లియర్ క్యాచ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అలాగే మై ఫైల్స్లోకి వెళ్ళి ఇక్కడ డివైస్ స్టోరేజ్ అనే ఆప్షన్ ఉంది కదా చూడండి ఫ్రెండ్స్, దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ ఆండ్రాయిడ్ అనే ఫోల్డర్ని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడ వాట్సాప్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. దాంతోకి వెళ్ళి మళ్ళీ వాట్సాప్ అనే ఒక ఫోల్డర్ వస్తుంది, దాన్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా అనే ఫోల్డర్ని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వాట్సాప్ వీడియోస్, వాట్సాప్ ఇమేజెస్ అనే 2 ఫోల్డర్స్ అయితే కనిపిస్తాయి. దాంతోకి వెళ్తే మీరు ఎవరెవరికి ఎన్ని ఫొటోస్ సెండ్ చేశారో, వీడియోస్ ఎన్ని సెండ్ చేశారో మొత్తం అయితే ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ అయితే డిలీట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి సెండ్ చేసిన ఫైల్స్ కాబట్టి ఆల్రెడీ మీ దాంతో ఉంటాయి కాబట్టి సెండ్ చేసిన ఈ ఫోల్డర్ని దీంతోకి వెళ్ళి ఈ ఫైల్స్ అన్నీ డిలీట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వాట్సాప్ వీడియో అనే ఆప్షన్ ఉంది, ఫోల్డర్ ఉంది చూడండి ఫ్రెండ్స్. దాన్ని కూడా ఓపెన్ చేసి ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ ఉంది, ఇవన్నీ డిలీట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఈ మొబైల్లో ఆల్రెడీ ఇవి ఉంటాయి కాబట్టి ఇవి రెండోసారి సేవ్ అవుతాయి. అవి డిలీట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీరు రీసైకిల్ బిన్లో డిలీట్ చేసిన ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ అలాగే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. ఫొటోస్లోకి వెళ్తే ఇక్కడ ఆల్బమ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. లాస్ట్లో రీసెంట్లీ డిలీటెడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. మీరు డిలీట్ చేసినవన్నీ 13 days వరకు అవి అక్కడే స్టోర్ అయి ఉంటాయి. వీటికి కూడా స్టోరేజ్ అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ కూడా డిలీట్ చేయండి. అండ్ మై ఫైల్స్లో కూడా రీసైకిల్ బిన్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలామందికి ఇది తెలియదు, ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ లాస్ట్లో స్వైప్ చేస్తే ఇక్కడ రీసెంట్లీ డిలీటెడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. దాన్ని ఓపెన్ చేయండి. దాంతో ఉన్న ఫొటోస్, వీడియోస్ మొత్తం ఎప్పుడప్పుడు డిలీట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీరు కొంతమంది యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని ఉంటారు, వేస్ట్గా యూజ్ చేయని యాప్స్ కూడా ఎప్పుడప్పుడు డిలీట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీరు నార్మల్ మెసేజ్లు, వాట్సాప్ మెసేజ్లు, యూట్యూబ్ హిస్టరీ, గూగుల్ క్రోమ్ హిస్టరీ మొత్తం ప్రతి ఒక్కటి అయితే క్లియర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అవసరం లేని ప్రతి ఒక్కటి డౌన్లోడ్స్లో ఉన్న హిస్టరీ మొత్తం క్లియర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏవైతే యూజ్లెస్ అనిపిస్తాయో అవన్నీ అయితే క్లియర్ చేసుకోండి, ఎందుకంటే దానికి కూడా కొంచెం స్టోరేజ్ అయితే తీసుకుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్.